రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్కారు. తమకు పెడుతున్న భోజనం బాగాలేదంటూ మధ్యాహ్నం ఆందోళన చేశారు. ఇక అప్పుడు తమను పోలీసులతో కొట్టించారని విద్యార్థులు ఇప్పుడు తిరుగుబాటు చేశారు. ఖమ్మం ఏసీపీ కార్యాలయం దిశగా విద్యార్థులు ర్యాలీగా వెళ్తున్నారు. రైట్ గా శ్రీ చైతన్య విద్యార్థులని మధ్యాహ్నం భోజనం సరిగా లేదు అంటూ విద్యార్థులను రోడ్డెక్కారు. ఇదే దిశగా పోలీసులు కూడా తమను కొట్టారు అని చెప్పి కూడా ఒక ర్యాలీ అయితే చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఫోన్ ద్వారా. నవీన్, చెప్పండి, మధ్యాహ్నం భోజనం సరిగా లేదంటూ ఆందోళన చేశారు విద్యార్థులు, అయితే పోలీసులు కూడా తమను కొట్టారని చెప్పేసి ఇప్పుడు ర్యాలీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి నవీన్? మనం చూడొచ్చు, ఖమ్మం నగరంలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో భోజనం అంటే గత నెల 15 రోజుల కంచి కూడా భోజనం సరిగా ఉండట్లేదు. వాళ్ళు పెట్టేటువంటి భోజనాలు పురుగులు వస్తున్నాయి, వాళ్ళు పెట్టే కర్రీస్ కూడా సరిగా ఉండట్లేదు అని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళన దిగారు. ఈ రోజు మధ్యాహ్నం పూర్తి స్థాయిలో కూడా కాలేజీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మధ్యాహ్నం భోజనంకి వెళ్ళినప్పుడు ఆ టైంలో కూడా తినేటప్పుడే ఆ పురుగులు కనుక వచ్చాయని చెప్పేసి కూడా ఆందోళనకు దిగారు. ఆందోళన దిగినప్పుడు పెద్దగా మేనేజ్మెంట్ కూడా పట్టించుకోలేదు. శ్రీ చైతన్యకు సంబంధించిన కళాశాల మేనేజ్మెంట్ కూడా పట్టించుకోకుండా వదిలేసింది. అయితే సాయంత్రం కూడా యాజ్ గా మళ్ళీ పురుగులు పడ్డ భోజనాలు పెట్టడంతో కూడా విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగినట్టు పరిస్థితి కాబట్టి ఆందోళన చేయడమే కాకుండా వాళ్ళు ఏసీపీ అంటే ఖమ్మం నగరంలో ఉన్న ఏసీపీకి ఫిర్యాదు చేయడానికి ర్యాలీగా భారీ ఎత్తున కూడా మెయిన్ రోడ్డు మీద వెళ్ళినట్టు పరిస్థితి కాబట్టి అక్కడ కొంచెం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని అక్కడ పోలీసులు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే విద్యార్థులు పూర్తి స్థాయి కూడా అంటే ఒక నిరసన వ్యక్తం చేస్తూ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఆ రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఒక కార్పొరేట్ వ్యవస్థగా ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజీ అలాంటి కాలేజీలో పూర్తి స్థాయిలో కూడా అంటే ఎలాంటి వాళ్ళకి భోజనాలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా పూర్తిగా వాళ్ళకి పురుగులు పడ్డ అన్నాలు పెట్టడం చెప్తే బయట చెప్తే బాగుండదని చెప్పేసి కూడా ఒక వార్నింగ్ ఆ విద్యార్థులకు ఇస్తున్నట్టుగా మేనేజ్మెంట్ విద్యార్థులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా మనం చూసుకున్నట్టు ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే పిల్లలు కామన్ గా ఏదైనా కళాశాలలో ఏదైనా బాగాలేకపోతే వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తారు, అక్కడ మేనేజ్మెంట్ వెంటనే కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉన్న ఎవరైతే సెట్ చేస్తారు. కానీ ఇప్పుడు చాలా ఉద్రిక్తత దారితీసింది. మనం చూడొచ్చు, మొత్తం కూడా కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా బయటకు వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి అంటే చుట్టూ వివిధ ప్రాంతాల నుంచి రూరల్ ప్రాంతాల నుంచి కానీ వేరే పట్టణ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే లక్షల రూపాయలు ఆ డొనేషన్ కట్టి ఫీజులు కట్టి ఆ శ్రీ చైతన్యంలో చదువు బాగుంటుందని చదువుకుంటున్న పరిస్థితి కాబడుతుంది. అయితే నేరుగా వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి సరిగా తినడానికి తిండి సరిగా పెట్టట్లేదు, ఆ పురుగులు పడ్డ అన్నం పెడుతున్నారు, పురుగులు పడ్డ కూరలు వేస్తున్నారు. ఇదేందని క్వశ్చన్ చేస్తే వాళ్ళపై కక్ష సాధింపుగా వాళ్ళపై దాడులు చేస్తున్నారు, వాళ్ళని వేధింపులు కూడా గురి చేస్తున్నారని చెప్పి కూడా విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆవేదన అంటే తల్లిదండ్రులకి చాలాసార్లు కూడా చెప్పారంట. అంటే ఆడ ఫోన్ సౌకర్యం ఉండదు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే విద్యార్థులు భోజనం చేసేటప్పుడు వీడియోలు తీసే అవకాశం లేక వాళ్ళు తీయలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఫోన్లు ఇక్కడ సౌకర్యం ఉండదు, జూనియర్ కాలేజ్ కాబట్టి మాకు ఫోన్లు కానీ ఇవన్నీ ఉండవు. పూర్తిగా వాళ్ళు మమ్మల్ని కావాలనే ఈ విధంగా ఫుడ్ పెడుతున్నారు, పురుగులు పట్టినట్టు బియ్యం తీసుకొచ్చి పెట్టడం, పురుగులు పట్టినట్టు కూరలు పెట్టడం, మిగిలిపోయినా ఉంటే మళ్ళీ వాటిని రిటర్న్ వేడి చేసి పెడుతున్నారని చెప్పేసి కూడా ఆందోళనకైతే దిగినట్టు పరిస్థితిగా పడుతుంది. ఫుడ్ బాగలేకనే ఇదంతా కూడా మేము ఆందోళన చేస్తున్నామని చెప్తున్నారు. వాస్తవానికి ఎందుకంటే ఒక్కరు ఇద్దరు చేశారంటే అదేదో కష్ట సాధింపు లేకపోతే వేరే రకానికి వస్తుంది. కాలేజీ మొత్తం కూడా మనం చూడొచ్చు, శ్రీ చైతన్య కాలేజీ ఖమ్మం నగరంలో ఉన్నట్టు శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నట్టు విద్యార్థులు మొత్తం కూడా ఒక్కసారిగా రోడ్డు ఎక్కినట్టు పరిస్థితి కాకపోతే ఖమ్మం నగరంలో కూడా చూడొచ్చు. మన నగరం ప్రధాన వీధిలో వాళ్ళు పోలీసు ఏసీపీకి ఫిర్యాదు చేయడానికి పోతున్నట్టు పరిస్థితి కాకపోతే అంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎట్లా చేయాలని తెలియక వాళ్ళ ఆవేశం కట్టలు తెచ్చుకొని మొత్తం కూడా రోడ్డు ఎక్కినట్టు పరిస్థితి కాబడుతుంది. వాళ్ళ ఏసీపీ కార్యాలయానికి అయితే భారీ ఎత్తున కూడా ఒక ఆందోళన చేసుకుంటే వెళ్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.